కదిరి టౌన్ 10వ వార్డుకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొన్ని ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేస్తున్నటువంటి సాదిక్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నజీర్ అన్న ఆధ్వర్యంలో తన అనుచరుడిగా ఉండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడైనాను, మాకు ఏదైనా మేలు జరుగుతుంది మా మైనార్టీలకు మాకు అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతాయని ఒక నమ్మకంతో సోదరులు మమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. గత నెలగా వాళ్ళు అడిగేవాళ్ళు, సరే చేర్చుకుందాంలే అనుకునే వాళ్ళము, ఇలానే కార్యక్రమం జరుగుతూ ఉన్న తరుణంలో ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి ఈరోజు వచ్చేస్తామన్నా అంటే రండి కలుద్దాం అందరం అని చెప్పి అనుకోకుండా రావడము, సోదరులందరూ రావడము, మహిళలందరూ రావడము. ఏదో తప్పు జరిగిపోయింది, మేము మన జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటున ఓడించుకున్నాం, పొరపాటును కూడా ఆ తప్పిదం మళ్ళా జరగకూడదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలా, ఆయన అయితేనే మా జీవితాలలో వెలుగు వస్తుంది, కంపల్సరీ ఆయన మీదనే మాకు నమ్మకం ఉంది, ఆయన నాయకత్వం మీదనే మాకు నమ్మకం ఉంది, ఆయన వస్తే మాకు మేలు జరుగుతాయనే ఉద్దేశంతో మైనార్టీ సోదరులందరూ ఈ రోజున మా దగ్గరికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. శుభదినం. ఇంతమంది మైనార్టీ సోదరులు, మైనార్టీ మహిళలు, మా సోదరీమణులందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మీకు ఎప్పటికే ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని చెప్పి, మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా అందరికీ ఉందని చెప్పి, సక్రమైన మార్గంలో మిమ్మల్ని నడిపే బాధ్యత అన్నకు నజీర్ అన్నకు ఉందని, అందరం బాధ్యతగా తీసుకొని మీ అందరి బాధ్యత తీసుకుని అందరం కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అహర్నిశలు పోరాడదామని చెప్పి, రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది రోజులు గడిచే కొద్దీ దగ్గర పడే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులు అవుతారని, వాళ్ళందరినీ పార్టీలోకి చేర్చుకుంటూ అంచెలంచెలుగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. సేమ్ టైం రేపు రాబోయే ఎన్నికల్లో కానీ మున్ముందు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా ఇప్పటికి చాలామంది అడుగుతున్నారు. అంటే సంవత్సరం కాలం మాత్రమే జరిగింది. ఏ పార్టీ అయినా ఓడిపోయిన తర్వాత పుంజుకునే దానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు టైం పడుతుంది. అలాంటిది సంవత్సరం కాలం లోపలనే అవతల పార్టీ చెప్పిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోవటం, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం లేకపోవడంతోనే ఈరోజు ఆకర్షితులై, లేదు పొరపాటు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంటే ఇది అన్యాయం జరిగిండేది కాదని ప్రజలు తెలుసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖత చూపిస్తూ ఉన్నారు. కేవలం స్వల్పకాలికమైన టైం, సంవత్సరంన్నర టైం. ఈ సంవత్సరంన్నర టైంలోపలనే ప్రజలు అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ సైడ్ అంటే 3.5 సంవత్సరం అధికారాన్ని పోగొట్టుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులు అవుతారంటే ఈ చిన్న విషయం కాదు, ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇంకా 3.5 సంవత్సరం టైం ఉంది, అక్కడ ఉండొచ్చు, ఆ పార్టీలో ఉండొచ్చు, ఏమైనా కార్యక్రమాలు చేసుకోవచ్చని ఆశలు వదిలేసి మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, ఆయన ఆధ్వర్యంలో మేము పని చేయాలనుకున్నాం, తప్పు ఒప్పో జరిగి మన ఎన్నికల్లో పొరపాటు జరిగింది, ఓడిపోయినాడైనా ఆయన ఎటువంటిలో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు వీళ్ళన తొందరగా రియాక్ట్ అయినారు. ఇంకా పల్లెల్లో అయితే ఏమైనా పథకాలు పోతాయేమో, చిన్న ఏమైనా స్కీములు తీసేస్తారేమైనా భయాందోళనతో రావటం లేదు. కానీ ఆ టైం దగ్గర పడినప్పుడు ఈసారి కొల్లలుగా పల్లెల్లో, టౌన్లో విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేముంటాం ముందరని చెప్పి నాయకుల కంటే ముందు వచ్చి పార్టీలో చేరే కార్యక్రమం భవిష్యత్తులో ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఉధృతం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కదిరి నియోజకవర్గంలో ఇంకా బలపరిచే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై జగన్, జై జగన్, జై జగన్.